రేయ్, ఇద్దరిని లేపేయండ్రా. రమ్యను పెంచిన నన్నే అవమానించి బయటికి పంపించింది. దానికి నేను గుణపాఠం నేర్పాలి. ఎట్టి పరిస్థితిలో అది తప్పించుకోవడానికి వీలేదు. కొట్టి చంపేయండ్రా. ఏయ్, రమ్య, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. గెలవడానికి నాకు వేరే దారి కనపడలేదు. ఇక్కడికి వచ్చేంత వరకు నిన్ను చంపాలన్న ఆలోచన నాకు రాలేదు. కానీ వాళ్ళెవరో వచ్చాక వాళ్లల్లో ఎవరో ఒకరు నిన్ను పొడిచి నువ్వు చచ్చిపోతే నేను గెలవాలనే ఆశ వచ్చింది. అందుకే నా ఆశ కోసం, నేను కన్న కలల కోసం నేనిలా చెయ్యాల్సి వచ్చింది. నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉంటానో లేదో తెలీదు. కానీ పార్టీ అధికారం లేకుండా నేను ప్రాణాలతో ఉండలేను. నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు తప్పకుండా చావాలి.
బాగా బతుకుతాను అని నాతో చెప్పి ఇలా శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళిపోయావు కదరా. ఇలా అవ్వకూడదానే నేను ఇన్ని రోజుల నుంచి నీతో మాట్లాడకుండా ఉన్నానురా. ఇప్పుడు ఎంత పని చేసావురా. రేయ్ ఆగండ్రా. ఎందుకురా ఇక్కడికి వచ్చారు? మీరందరూ కలిసి చంపేశారు, మా ధ్వజాన్ని చంపేశారు. పోన్రా ఇక్కడి నుంచి అందరూ. రేయ్ పోరా ఇక్కడి నుంచి. త్వరగా వెళ్ళరా. మీ అన్నయ్యని ఎవడో పొడిచి చంపితే నువ్వు వచ్చి మా ప్రాణం తీస్తున్నావా? మేము ఇక్కడ ఏ పని లేకుండా ఉన్నావా? కంప్లైంట్ తీసుకున్నాగా, కనిపెట్టకని చెప్తా పో. రేయ్ ఏంట్రా కోపంగా చూస్తున్నావు? పోరా. చీవల్ని నలిపినట్టు నలిపి పారేస్తా. అయ్యో వద్దు సార్, వదిలేయండి సార్. సార్ వాళ్ళు వదిలేయండి. ఏయ్. కాళ్ళు పట్టుకురాడు, దయచేసి వదిలేయండి సార్. ఇంకోసారి నా కంటికి కనబడితే ఎన్కౌంటర్ చేసి పారేస్తా. పోరా. ధ్వజ లేకపోయేసరికి వీళ్ళు బాగా రెచ్చిపోతున్నారు. కాంప్రమైజ్ చేయడానికి ధ్వజాన్ని పోలీస్ స్టేషన్కి రమ్మన్నాడు. తమ్ముడిని కొట్టిన కోపంలో వాణ్ణి పోలీస్ స్టేషన్లోనే ఉతికి పారేశాడు. పార్టీకి వచ్చిన చెడ్డ పేరు పోవాలంటే ధ్వజలాగా జిరాక్స్ కాపీలో ఉన్న అతని తమ్ముడిని పార్టీ తరపున నిలబెట్టాలి. రాజకీయాల్లో ఎప్పుడు సింపతి ఓట్లే చాలా పడతాయి. ధ్వజ వాళ్ళ అమ్మతో వివరంగా మాట్లాడితే పని అవుతుందేమో గురువుగారు. అమ్మా, మా పార్టీ తరపున జనాని క్యాండిడేట్ గా నిలబెట్టాలి అనుకుంటున్నాం. వద్దమ్మా వద్దు. ఆ నీచమైన రాజకీయాల వల్ల నేను ఇద్దరిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు మిగిలింది వీడు మాత్రమే. వీడిని ముందు కాపాడుకోవాలనుకుంటున్నాను. మన ధ్వజ ఆశ కూడా నెరవేర్చటం మన బాధ్యత కదమ్మా. వాడే వెళ్ళిపోయాక వాడి ఆశలు నెరవేర్చి ఏం సాధిస్తావమ్మా? దయచేసి మమ్మల్ని వదిలేయండి. మమ్మీ నేను నిలబడతాను. లోపలికి వెళ్ళరా. ఈ కుళ్ళు రాజకీయాలు నీకు అర్థం కావు. నువ్వు లోపలికి వెళ్ళు. నేను నిలబడతాను. ఈ రాజకీయాలకి నేను బలి చేసి నేను అనాథగా మిగిలిపోవాలా? లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళమంటున్నాను కదా. రేయ్, ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? మీ నాన్న మీ అన్నయ్య ఇలాగే మొండిగా నా మాటని లెక్క చేయకుండా వెళ్ళారు. నువ్వైనా నేను చెప్పే మాట వినయ్యా. వద్దు నాన్న, వద్దు జన, వద్దు వద్దు. నేను నిలబడతాను. నేను నిలబడతాను మమ్మీ.